హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, freshers.hiring.com సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయండి. ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే పర్టికులర్గా బీటెక్ అడ్మిషన్స్ పరంగా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇందులో మొదటి అప్డేట్గా మనం తీసుకున్నప్పుడు జోషా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఎన్ఐటీస్, IIITs అండ్ ఐఐటీస్ సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో 5 విడతల కౌన్సిలింగ్ ఈ రోజుతో ముగిసింది, నిన్నటితో ముగిసింది. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే అలాట్మెంట్స్ ఉన్నాయో మీ అందరూ కూడా అందినాయి. అయితే నెక్స్ట్ ఇంకొక 2 రౌండ్ల కౌన్సిలింగ్ ఉంది మనకు. దాన్ని సిశాబ్ కౌన్సిలింగ్ అంటారు. సిశాబ్ కౌన్సిలింగ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్. అయితే ఈ పొందినటువంటి ఈ రోజు వరకు సీట్లు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో జోసా కౌన్సిలింగ్లో అప్ టు 22nd ఆఫ్ దిస్ మంత్, ఆగస్ట్ 22 వరకు మీరు ఈ సీట్లో నుంచి విత్డ్రా అయిపోవచ్చు. సో విత్డ్రా అయిపోవడానికి ఆఖరి డేట్ వచ్చేసి ఈ మంత్ 22వ తారీఖు, అప్రాక్సిమేట్గా ఇంకొక 4 days మిగిలి ఉంది. జోసా కౌన్సిలింగ్ తర్వాత ఎన్ఐటీస్, IIITs మరియు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మిగిలిపోయినటువంటి సీట్లకు, అంటే సెంట్రల్ యూనివర్సిటీలో మిగిలిపోయినటువంటి సీట్స్కి సిశాబ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు పేరిట 2 విడతలుగా ప్రత్యేక విడత కౌన్సిలింగ్ అంటారనమాట. సో ఈ స్పెషల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 26వ తారీఖు నుంచి దీని యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా 26వ తారీఖు కౌన్సిలింగ్ తర్వాత 29వ తారీఖు ఒక కౌన్సిలింగ్ అనేది 2 విడతల్లో ఉంటుంది. 29న ఆయా సంస్థల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను వెల్లడిస్తారు. మొదటి విడత సీట్లను వచ్చేసి ఆగస్టు 5వ తారీఖు, రెండవ విడత సీట్లను ఆగస్టు 10వ తారీఖు కేటాయిస్తారు. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈసారి ఐఐటీస్లో బీటెక్ని హిందీలో చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. రాజస్థాన్లోని ఐఐటి జోధ్పర్లో ఈ విద్యా సంవత్సరం నుంచి హిందీ మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంగ్లం మరియు హిందీ మాధ్యమాలను ఎంచుకున్నటువంటి విద్యార్థులను 2 బ్యాచ్లుగా విభజించి పాఠాలు బోధిస్తారు. ఎందుకంటే జపాన్ లాంటి కంట్రీస్ కానీ, చైనా లాంటి కంట్రీస్ కానీ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో బీటెక్ కానీ లేకపోతే ఏ విద్యనైనా అందించడం ద్వారా ఆ దేశాలు బాగా డెవలప్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ నమ్మకం. తదనుగుణంగా మొట్టమొదటిసారిగా హిందీలో కూడా మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినటువంటి బీటెక్ని తీసుకురావడం జరిగింది. సో ఇది జోషా కౌన్సిలింగ్ మరియు సిశాబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అండి. సో పేరెంట్స్ అందరూ కూడా యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో సపోజ్ మీకు ఒక 50,000కో లేకపోతే ఒక 60,000కో ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కట్ అయిపోయింది అనుకోండి. సిశాబ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా అది 1.5 lakhs వరకు కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ చాలా వేరియేషన్ వస్తుంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకొని ఈ సిశాబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోని చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.